వసతులు లేక సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రవికుమార్ గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకునేటప్పుడు ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. వారికి ఆ కష్టం బాగా తెలుసు. నేను కూడా పక్కనే కోనకి గ్రామంలో 7వ తరగతి వరకు చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో. అలాగే ఒక మంచి విద్యావేత్తగా ఒంగోలులో స్థిరపడినప్పటికీ తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని రైతు కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాల్లోని పిల్లలకి మంచి విద్యని తక్కువ ధరకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో ఈ యొక్క హర్షిని విద్యా సంస్థలు 19 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించారు. ఇక్కడ స్థాపించిన వెంటనే ఇక్కడ అప్పటికే ఉన్న కొన్ని విద్యా సంస్థలు ఒక మంచి పోటీ వాతావరణంలో ఒకరికి మించి ఒకరు సర్వీస్ ఇవ్వడానికి పోటీ పడి ఒక మంచి స్టాండర్డ్స్ లో ఇక్కడ ఈ మార్టూరులో విద్యా సంస్థలు నడిపేదానికి హర్షిని విద్యా సంస్థలు ఖచ్చితంగా దోహదపడి అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అలాగే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా రాబోయే రోజుల్లో, రాబోయే కాలానికి మన విద్యార్థుల్ని మానసికంగా అలాగే శారీరకంగా వారి యొక్క నాలెడ్జ్ పరంగా వారిని రెడీ చేయాలి, తయారు చేయాలి. ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకొని ఎలాంటి సమస్యలను అధిగమించగలిగే తెలివితేటలు, శిక్షణ సామర్థ్యాలు ఆ పిల్లలకి ఇవ్వాలంటే చదువుతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక పిల్లలు చాలా పెర్ఫార్మ్ చేశారు. ఒక 15-20 నిమిషాలు కంటిన్యూస్ గా వారు డాన్స్ చేసినప్పటికీ ఎక్కడ అలసిపోకుండా చాలా ఫిట్నెస్ తో వారు ఉన్నారు. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఈ విద్యా సంస్థలు చదువు ఒకటే కాదు, అన్ని రకాల్లో పిల్లల్ని, అన్ని 360 డిగ్రీస్ యాంగిల్లో పిల్లల్ని అభివృద్ధి చేసే దాంట్లో పనిచేస్తుందని చెప్పి అనుకుంటున్నాను.